హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ సార్. ఒక సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ తెలంగాణలో SIPC నోటిఫికేషన్ వచ్చేసింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ వివిధ నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ తక్కువ సమయంలోనే ఇంత సబ్జెక్ట్ని కవర్ కావాలంటే ఆఫ్లైన్లో కష్టం. అది ఆఫ్లైన్లో ఒక బ్యాచ్ కంప్లీట్ కావాలంటే మ్యాక్సిమం 5-4 నెలలు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పూర్తి కవరేజ్తో ఇలా మా ప్లాటో ఆన్లైన్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ అందిస్తుంది. గ్రూప్ 1 స్థాయి నుండి క్లర్క్ స్థాయి వరకు కూడా మా ప్లాటో క్లాసెస్ మీకు ఎనఫ్. మా ప్లాటో క్లాసెస్ టోటల్ ఎనఫ్ మీకు. ఇంకా టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ఉన్నారు, వీళ్ళందరి క్లాసెస్ మీరు వినియోగించుకోండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ ప్లాటో క్లాస్ చాలా బెస్ట్ క్లాసెస్ ఉన్నాయి. టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక 2 రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళందరి క్లాస్ మీరు వినియోగించుకోండి. ఈసారి ఇక్కడి నుంచి ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఏదో ఒక జాబ్తో నీ పల్లెకి వెళ్ళిపోవాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ రేంజ్లో నువ్వు ఉండాలి. ఆల్రెడీ తెలంగాణ SIPC జూలై ఎండింగ్ లేదా ఆగస్టులో ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 90 రోజుల్లో 70-60 రోజుల్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈ నోటిఫికేషన్ కనుక మిస్ అయితే 5 ఏండ్ల వరకు కూడా తెలంగాణలో నోటిఫికేషన్ ఉండదు. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈసారి ఒక విజేతగా తిరిగి వెళ్ళండి. ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకి వెళ్ళిపోండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ బాగుండాలి, వాటి వరకు బాగా ఇచ్చేయాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని నీకు పల్లెకి వెళ్ళిపోయే సమయం దగ్గర పడ్డది సార్. ఒక 2022 సంవత్సరం సార్, ఇక్కడ మే మాసంలో కర్ణాటక రాష్ట్రంలో, ఈ కర్ణాటక రాష్ట్రంలో జైన్ విశ్వవిద్యాలయంలో, ఈ జైన్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లలో మన యొక్క OU మహిళల టెన్నిస్ జట్టుకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. OU మహిళల జట్టు రాజస్థాన్ టీమును ఓడించి స్వర్ణాన్ని గెలుచుకుంది టెన్నిస్లో. ఈరోజు భారతదేశం క్రీడారంగంలో మరిన్ని పథకాలు సాధించే లక్ష్యంగా ఈరోజు క్రీడారంగంలో భారతదేశం మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ముందుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ భారతదేశం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని 3 రకాలుగా ఈ క్రీడలు జరుగుతుంది. ఒక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవి. తొలి టోర్నమెంట్ ఏమో ఒడిశాలో నిర్వహించారు. రెండవ టోర్నమెంట్ ఏమో
జైన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో క్రీడల నుండి ఇక్కడ నుండి గ్యారంటీగా బిట్ అడిగే అవకాశం సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విజేతగా ఉండాలి. మన ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ప్లాటో క్లాసెస్ గురించి ఎప్పటికప్పటికి తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకే, మరో అంశం సార్. ఒక ఆసియా యూత్ బీచ్ హ్యాండ్బాల్ సార్. ఇక్కడ ఒక 2022 సంవత్సరం మే మాసంలో మేలో ఆసియన్ యూత్ బీచ్ హ్యాండ్బాల్ ఆసియన్ బీచ్ హ్యాండ్బాల్లో థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్వహించారు సార్. ఈ టోర్నమెంట్లో మన భారత అమ్మాయిల జట్టు ఒక సిల్వర్ మెడల్ సాధించిన సంఘటన సార్. చైనా జట్టుతో పోరాడి చైనా జట్టు మరి ప్రధానంగా చైనా జట్టు చేతిలో భారత జట్టు ఇక్కడ ఓటమి పాలు కావడం జరిగింది సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా సార్ ఒక 2022 సంవత్సరానికి ఏషియన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన పివి సింధు కాంస్య పథకం వచ్చింది. 2014 కూడా సింధుకి ఇక్కడ కాంస్య పథకం వచ్చింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం విజేత. 2021 టోక్యో ఒలింపిక్స్లో టోక్యో ఒలింపిక్స్ సార్. టోక్యోలో ఈమెకి టోక్యో ఒలింపిక్స్లో ఒక కాంస్యం కూడా రావడం జరిగింది. ఈమెకి పివి సింధుకి ఒక భారతరత్న, ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అర్జున్ అవార్డు గ్రహీత, రీసెంట్లీ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు గ్రహీత. ఇలాంటి అవార్డు స్వీకరించిన వ్యక్తి. వారం రోజుల పాటు సార్ ఇక్కడ జైన విశ్వవిద్యాలయంలో ఈ క్రీడలు నిర్వహిస్తే ఈ క్రీడల యొక్క ముగింపు వేడుకల్లో మహారాష్ట్రానికి చెందిన యొక్క యశ్వంత్ ఆర్డిల్స్ క్రీడలో ఒక స్వర్ణం విజేత కావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ఆతిథ్యం ఇచ్చిన యొక్క జైన్ విశ్వవిద్యాలయం మొత్తం 32 పథకాలు సాధించి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో పథకాల పట్టికలో జైన్ విశ్వవిద్యాలయం టాప్లో ఉన్న సంఘటన. రేపు పోటీ పరీక్షలు ఆడతారు సార్ మనకి ఎగ్జామ్లో. ఈ మధ్యనే జాతీయ స్థాయిలో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం 2వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు, ఈ టోర్నమెంట్లో పథకాల పట్టికలో ఏ యూనివర్సిటీ ఫస్ట్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీకి టోర్నమెంట్లో ఏ మెడల్ వచ్చింది, ఈ యూనివర్సిటీ యొక్క గేమ్స్లో చిట్ట స్వర్ణం ఎవరికి వచ్చింది. ఈ టైపులో పోటీ పరీక్షల్లో మీకు అడిగే అవకాశం. ఎగ్జామినర్ ఏ టైపులో
ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ప్రధానంగా సార్ మరో అంశం సార్, ఇక్కడ మరో అంశం ఏం సార్ అంటే ప్రధానంగా ఇక్కడి నుంచి అడగబోతున్నాయి బిడ్ సార్. 22 తర్వాత హర్యానా జట్టు సార్ ఇక్కడ కూచ్ బీహార్ అండర్-19 క్రికెట్ టైటిల్ విజయం సాధించింది. ఈ మధ్యన హర్యానా జట్టుకి సీనియర్ నేషనల్ హాకీ టైటిల్ వచ్చింది. హర్యానా అంటున్నాం సార్, చరిత్ర జిఎస్లో హర్యానా అసెంబ్లీ స్థానాలు 90 ఉంటాయి సార్. టుడే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సార్ వచ్చేసి టుడే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం సార్. గురుగ్రామ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఇదే గురుగ్రామ్లో సార్, ఇక్కడ గురుగ్రామ్లో గ్రెయిన్ ఏటీఎం సెంటర్ను ఇక్కడే ప్రారంభించారు. స్త్రీ పురుష నిష్పత్తిలో చివరి స్థానం ఉన్న యొక్క రాష్ట్రం కూడా హర్యానా. చరిత్రలో 3 పానిపాటు వార్ జరిగింది కూడా ఇక్కడే. చరిత్రలో 3 పానిపాటు యుద్ధాలు ఇక్కడే జరిగాయి. అదేవిధంగా సార్ హర్యానా అంటే 2003 ఏప్రిల్ 1 నాడు దేశంలో తొలిసారిగా ఈ వ్యాటును అమలు పరిచిన యొక్క తొలి రాష్ట్రం కూడా హర్యానా స్టేట్స్. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఒక బిట్టు తీసుకున్నప్పుడు ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఇక్కడ నుంచి సార్ ఒక చైనా ఆధ్వర్యంలో గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది సార్. చైనా దేశం ఒక 1949 అక్టోబర్ 1న కమ్యూనిస్టు దేశం ఏర్పడింది. బేబీ లోన్స్ కార్యక్రమం కూడా ఇక్కడే స్టార్ట్ అయింది సార్. తమ జనాభాను పెంచుకోవడం కోసం ఈ మధ్యన చైనా ప్రయత్నం చేసింది సార్. ఎవరైతే ఎక్కువ మంది పిల్లల కంటారో వారికి 25 లక్షల రూపాయల వరకు కూడా రుణాన్ని మంజూరు చేస్తామని చెప్పి ఈ బేబీ లోన్స్ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేశారు సార్. జీన్ పింగ్ ఒక జీన్ పింగు చైనా అధ్యక్షుడు సార్ వచ్చేసి చైనా దేశానికి ఒక జీవితకాలం ప్రెసిడెంట్. చైనా అనగానే రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ 2022 ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 20 వరకు బీజింగ్లో 24వ శీతాకాలం 24వ శీతాకాలం ఒలింపిక్స్ నిర్వహించింది కూడా ఇక్కడే సార్.
బీజింగ్లో నిర్వహించిన సంఘటన సార్. భారతదేశంలో ఉపాధి స్థితి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సార్. భారతదేశం యొక్క ఉపాధి రేషియో, ఎంప్లాయ్మెంట్ రేషియో రోజు రోజు తగ్గిపోతుంది. 2016 వచ్చేసి ఇక్కడ 47% నుండి ప్రజెంట్లీ 40% తగ్గిపోయిన సంఘటన సార్. లాక్డౌన్ వల్ల, కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సందర్భంలో, ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో చాలామందిని ఉపాధి కోల్పోయారు. అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజు పెరిగిపోతున్న యొక్క నేపథ్యం సార్ వచ్చేసి మరో అంశం సార్. ఇక్కడ మరో అంశం సార్ ఏంటంటే వివిధ రాష్ట్రాల యొక్క సీఎంలు సార్. హర్యానా మనోహర్లాల్ ఖట్టర్, హర్యానా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. హర్యానా బండారు దత్తాత్రేయ గవర్నర్. హిమాచల్ ప్రదేశ్ 68 అసెంబ్లీ స్థానాలు. సిమ్లా వడంబడికి ఇక్కడే 2022కి సిమ్లా ఒప్పందం, ఈ సిమ్లా ఒప్పందం జరిగి దాదాపు 50 సంవత్సరాలు కూడా పూర్తి కాకపోతున్న సంఘటన. ఇక్కడే హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల. ఈ ధర్మశాలలో క్రికెట్ స్టేడియం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇది కూడా ఇక్కడే ఉంది, ధర్మశాల. జార్ఖండ్ సార్ 81 అసెంబ్లీ స్థానం సార్. జార్ఖండ్లో చోటా నాగపూర్ ప్రాంతం. ది రూర్ ఆఫ్ ఇండియా, అని కూడా పిలుస్తుంటారు చోటా నాగపూర్ ప్రాంతాన్ని. ఇక్కడే జార్ఖండ్లో సార్ బొకారో 1964లో బొకారో ఇనుముకు కర్మాగారాన్ని జార్ఖండ్లో స్థాపించారు సార్. ఇక్కడ సార్ జార్ఖండ్లో ముండాలు అనే ఆదిమ జాతి ఉంటుంది. ఒక 1907లో దేశంలో జంషెడ్పూర్లో టాటా ఇనుముకు కర్మాగారం కూడా ఇక్కడే ఉంది సార్. ఒక టాటా ఇనుముకు కర్మాగారం ఇక్కడే జంషెడ్పూర్ సార్. ఒక 2007 నాటికి టాటా ఇనుముకు కర్మాగారాన్ని దేశంలో నిర్మించి 100 సంవత్సరాలు కూడా పూర్తి కావడం జరిగింది సార్. కర్ణాటక సార్ 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేస్ ఇక్కడే. బందీపూర్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే కేరళ. ది కాఫీ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే కాఫీలో కర్ణాటక రాష్ట్రం సార్. ఒక కదిలే నీటి మ్యూజియాన్ని ప్రారంభించింది కూడా ఇక్కడే. ది గ్రీన్ సిటీ, ది ఎలక్ట్రికల్ సిటీ, ఉద్యానవనం నగరం అని కూడా ఈ నగరాన్ని పిలుస్తున్నాం సార్. బెంగళూరు నగరాన్ని ప్రధానంగా సార్. మరో అంశం సార్ కేరళ. 140 అసెంబ్లీ స్థానాలు కేరళ.
ముఖ్యమంత్రి రెండోసారి పినరాయి విజయన్, గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, ది స్పైసీ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఒక మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్లో ఉన్న స్టేట్ హర్యానా అయితే హైయెస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ అంటే కేరళ రాష్ట్రం. ఒక మధ్యప్రదేశ్ సార్ ఇక్కడ 232 MLA సార్ ఇక్కడ మధ్యప్రదేశ్. మహారాష్ట్రం 288 సార్ ఇక్కడ MLAs. మహారాష్ట్రం ఈ దేశంలో ఒక నగర జనాభాలో ఫస్ట్ ఉంది, బౌద్ధ మతస్థుల జనాభాలో ఫస్ట్ ఉంది. అత్యధికంగా దేశంలో చిన్నతర పరిశ్రమలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒక ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో నీకు అడిగినా కూడా ఇక్కడి నుంచి బిట్ క్యాచ్. ఒక మణిపూర్ రాష్ట్రం సార్ ఇక్కడ లా గణేష్ అని ఇక్కడ మణిపూర్ రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానం 60 ఉన్నాయి. ఒక ఒలింపిక్స్లో కాంస్యాన్ని సాధించిన మేరీ కోమ్ ఈ రాష్ట్రమే. ఒక ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చాన్ ఈ రాష్ట్రమే. ఒక క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా కేంద్రం ఎక్కడ నిర్మిస్తుందంటే మణిపూరి క్యాపిటల్ ఇంపాల్లో నిర్మిస్తుంది. మణిపూర్ సాంప్రదాయ నృత్యం మణిపూరి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ రేంజ్లో అడిగిన కూడా నువ్వు బిట్ ఈజీ క్యాచర్స్. మేఘాలయ 60 అసెంబ్లీ స్థానాలు సార్. ఈ దేశంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడే. మాసింగ్ డ్రామ్ ఇక్కడే ఉంది, చిరాపుంజి ఇక్కడే ఉంది, కాశీ కొండలు ఇక్కడే ఉన్నాయి, కాశీలోని ఆదిమ జాతి కూడా ఇక్కడే ఉంది. కర్నాడు సంగ్మా టుడే మేఘాలయ సీఎం. మిజోరం సార్ మన తెలుగు వ్యక్తి ఖమ్మంపాటి హరిబాబు కూడా ఇక్కడే గవర్నర్గా ఉన్నారు. ఈ దేశంలో కేరళ తర్వాత ఒక లిటరసీ పర్సంటేజ్లో సెకండ్ హైయెస్ట్ ఉన్న స్టేట్ అంటే మిజోరం స్టేట్ సార్. నాగాలాండ్ సార్ 60 MLA సార్ ఇక్కడ. ఆర్నబిల్ పక్షుల వేడుకలు కూడా ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతుండే ఇక్కడే. దేశంలో తొలి పొగరహిత గ్రామం దేశంలో పొగరహిత గ్రామం సార్ గరీపేమ. ఈ గరీపేమ ఉంది కూడా నాగాలాండ్ రాష్ట్రం సార్. ఈ దేశంలో ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం కూడా నాగాలాండ్ రాష్ట్రం సార్. ఇంగ్లీష్ అధికార భాష కలిగింది. ఆనాడు ఇంగ్లీష్ భాష సార్ 1835లో విలియం బెంటింగ్ కాలంలో లార్డ్ మెకాలే సహకారంతో రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా దేశంలో ఇంగ్లీష్ విద్య అమల్లోకి వచ్చింది. ఈ దేశంలో ఇంగ్లీష్ విద్య అమల్లోకి వచ్చింది సార్. ఏప్రిల్ 23 అంతర్జాతీయ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సార్. ఒడిషా అసెంబ్లీ స్థానాలు 147 సార్ ఇక్కడ. ఒడిషా
మహానది పైన కటక్ అనే పట్టణం ఉంది. ఇరాకుడు ప్రాజెక్ట్ ఈ దేశంలో పొడవైంది కూడా ఇక్కడే సార్. బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచింది ఇక్కడే. పారదీప్ ఓడరు చమురు ఉత్పత్తి ప్రసిద్ధిగాంచింది ఇక్కడే. కటక్లో జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడే. రేపు కరెంట్ అఫైర్స్ బిడ్ సార్. భువనేశ్వర్ రూర్కేలాలో 2023కు వరల్డ్ కప్ 15వ హాకీ టోర్నమెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది సార్. ఒక ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా బిట్ ఈజీ క్యాచ్. ఒక పంజాబ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 119 సార్. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ అధికారానికి తొలిసారిగా రావడం జరిగింది. దాదాపు 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది సార్. పంచ నదులు కలిగిన ప్రాంతం నుండి రాష్ట్రాన్ని పిలుస్తున్నాం. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇక్కడే ప్రవహిస్తున్నాయి. కెప్టెన్ అమరేందర్ సింగ్ 3 సార్లు సీఎం ఓడిపోయాడు ఎన్నికల్లో. ప్రకాష్ సింగ్ బాదల్ 6 సార్లు సీఎం ఓడిపోయాడు ఎన్నికల్లో. ఇక్కడే 2022 జనవరి 3 నాడు పంజాబ్లో ప్రధానమంత్రి యొక్క భద్రత వైఫల్యంపై విచారిస్తున్న కమిటీ అంటే సుధీర్ సక్సేనా కమిటీ. ఈ రాష్ట్రంలో జలంధర్ క్రీడా ప్రక్రియ ప్రసిద్ధిగాంచింది. ఈ రాష్ట్రంలో లూథియానా సైకిళ్ళ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. గురు తేజ్ బహదూర్ యొక్క 400 సంవత్సరాల జన్మదిన వేడుకలకి ఏప్రిల్ 21 నాడు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా ఆవిష్కరించిన సంఘటన సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎక్కడ కోల్పోతున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఈసారి ఒక ఆఫీసర్గా నువ్వు తిరిగి వెళ్ళాలి. ఈసారి నీ పల్లెకు ఏదో ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఉట్టి చేతులతో తిరిగిపోవద్దు, ఏదో ఒక జాబ్తో ఉండాలి. రాజస్థాన్ సార్ అసెంబ్లీ స్థానాలు 200 అసెంబ్లీ స్థానాలే సార్ రాజస్థాన్లో. ఈ దేశంలో విస్తీర్ణంలో ఫస్ట్ రాష్ట్రం ఇది. ఈ దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ లేక్ ఇక్కడే ఉంది. ఈ దేశంలో అణు పరీక్షలు నిర్వహించే ప్రాంతం పోఖ్రాన్ కూడా ఇక్కడే ఉంది. ఈ దేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి కూడా ఇక్కడే ఉంది. ఈ దేశంలో ఎడారి ప్రాంతంలో ప్రవహించిన నదులు లూని, బాని నదులు కూడా ఇక్కడే ప్రవహిస్తున్నాయి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన పర్వతాలు ఆరావళి పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. ది స్టాచ్యూ ఆఫ్ స్పీచ్, ది స్టాచ్యూ ఆఫ్ పీస్, ఒక శాంతి విగ్రహం కూడా ఇక్కడే ఉంది, జైన ఆచార్యుడిది. ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్న రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. రేపు ఎగ్జామినరు నీకు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. సిక్కిం సార్ ఇక్కడ దేశంలో తక్కువ ఒక 32 అసెంబ్లీ స్థానం కలిగిన సిక్కిం.
ఈ దేశంలో ఎత్తైన పర్వత శిఖరం కాంచన గంగ. ఈ కాంచన గంగ ఇక్కడ ఉంది సార్. ఈ దేశంలో తొలిసారిగా సేంద్రియ ఎరువులను పూర్తిగా వినియోగించుకునే రాష్ట్రం కూడా ఈ రాష్ట్రం సంపూర్ణంగా సిక్కిం. తమిళనాడు స్టేట్ సార్ 234 MLAs, 3 సముద్రాల కలయిక కలిగిన రాష్ట్రం ఇది. ఈ భారతదేశంలో పగలు రాత్రులు సమానంగా ఉండే ప్రాంతం భూమధ్యరేఖ మండలంలో. ఇండియాలో పగలు రాత్రులు సమానంగా ఉండేది తమిళనాడులో కన్యాకుమారి. ఈ దేశం సిమెంట్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. ఈ దేశం వచ్చేసి తమిళనాడు ఈ మొదనే 16 అడుగుల ఎత్తులో కరుణానిధి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. తెలంగాణలో అమల్లో ఉన్న కళ్యాణ లక్ష్మి ఆధారంగా ఇక్కడ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది నిరుపేద కుటుంబాలకి. ఏప్రిల్ 14 అంబేద్కర్ జన్మదినాన్ని ఈక్వాలిటీ డేగా సమన్యాయ రోజుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఒక 2000 సార్ 22 మే 7 నాటికి మే 7వ తేదీ నాటికి సార్ ఎంకే స్టాలిన్ జన్మించి 1 సంవత్సరం ఇక్కడ పూర్తయిన సంఘటన సార్. ఎంకే స్టాలిన్ జన్మించి తెలంగాణ సార్ 2014 సంవత్సరం జూన్ 2 నాడు 29వ రాష్ట్రంగా ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ మధ్య రాష్ట్రం హోదా కోల్పోవడంతో ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. జాతీయ పౌష్టికాహార సంస్థ హైదరాబాద్లోనే, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హైదరాబాద్లోనే, జాతీయ భౌగోళిక పరిశోధన కేంద్రం ఉంది హైదరాబాద్లోనే. తెలంగాణ 119 అసెంబ్లీ స్థానాలు, 17 రాజ్యసభ స్థానాలు, 7 లోక్సభ స్థానాలు, 33 జిల్లాలు. భద్రాద్రి కొత్తగూడెం విస్తీర్ణంలో ఫస్ట్ ఉంది. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాదేవ్పూర్ మండలంలో కన్నేపల్లి అనే గ్రామంలో 2022 సంవత్సరానికి ఈ మధ్యనే ఏప్రిల్ ఎండింగ్లో ఒక అమెరికా తర్వాత గూగుల్ సంస్థ తన ప్రత్యేక కేంద్రాన్ని ఎక్కడ నిర్మించుకుందంటే ఎక్కడ ప్రారంభించిన హైదరాబాద్. ఈ హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఐకే సెంటర్ దగ్గర 7 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయ సెంటర్ను కూడా ఇక్కడ నిర్మించబోతున్నారు. తెలంగాణ పక్షి పాలపిట్ట, తెలంగాణ జంతువు మచ్చల జింక, తెలంగాణ యొక్క జలచరం కొరమేను, తెలంగాణ ప్రధానంగా సార్ ఈ తెలంగాణ నుండి ఎగ్జామినర్ ఏ టైప్లో బిట్టి క్యాచ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ శర్మ, తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఈ రాష్ట్రం సార్ లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా కానీ, లేటెస్ట్ కరెంటు చరిత్ర పరంగా కానీ, వివిధ ఐటీ సెంటర్ల ఏర్పాటు కానీ వీటి గురించి తప్పనిసరిగా ఈ పోటీ పరీక్షలో బిట్టెడుతాడు సార్. త్రిపుర 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. గతంలో మాణిక్ సర్కార్ 3 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రజెంట్లీ బీజేపీ 2వసారి ఇక్కడ అధికారంలోకి వచ్చిన సంఘటన విప్లవ్ కుమార్ దేవ్, సత్యదేవ్ నారాయణ్,
ఆర్య, ఉత్తరప్రదేశ్ సార్ అసెంబ్లీ స్థానాలు 2022 జనవరి 24 నాటికి యూపీ ఏర్పడి 72 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది సార్. 403 అసెంబ్లీ స్థానాలు, 80 లోక్సభ స్థానాలు, 31 రాజ్యసభ స్థానాలు, 75 జిల్లాలు, ఎస్సీ జనాభా 1వ స్థానం, ముస్లిం జనాభా 1వ స్థానం, కాలువలు, అత్యధిక కాలువలు ఇక్కడే ఉన్నాయి, అత్యధిక బావులు ఇక్కడే ఉన్నాయి. భారత్ పంచదార పాత్ర అని కూడా ఈ దేశాన్ని పిలుస్తున్నాం. వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తాం. ప్రపంచ పంచదార పాత్ర క్యూబా, ఇండియా పంచదార పాత్ర ఉత్తరప్రదేశ్. యోగి ఆదిత్యనాథన్ గోరఖపూర్ నియోజకవర్గం నుండి 2వసారి సీఎంగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఎగ్జామినరు ఏ టైప్లో ఏ రేంజ్లో అడిగినా కూడా ఒక విజేతగా ఉండాలి సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఉత్తరాఖండ్ 70 అసెంబ్లీ స్థానాలు సార్. 2000 ఇయర్ నవంబర్ 9 నాడు ఈ దేశంలో నూతన రాష్ట్రం ఏర్పడింది. జాతీయ పెట్రోలియం అకాడమీ డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్ జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడే ఉంది. జాతీయ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడే ఉంది. ఈ దేశంలో ఒక వేటగాడి పేరు మీద నిర్మించిన తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఒక జింకల వేటగాడి పేరు మీద నిర్మించారు. టైగర్ ప్రసిద్ధిగాంచింది. ఉత్తరాఖండ్ నైనిటాల్లో ఉన్నది సార్. ఋషికేశ్, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సార్. ఈ ప్రాంతాలు ఉన్నాయి ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్గా అక్షయ్ కుమార్. ఉత్తరాఖండ్ రాష్ట్రం క్రీడా అభివృద్ధి విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు సార్ అంటే రిషబ్ పంత్. ఉత్తరాఖండ్ రాష్ట్రం మహిళా సాధికారత విభాగానికి ప్రత్యేక రాయబారిగా వందన కటారియా. వెస్ట్ బెంగాల్ సార్ 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదే సార్ ఇక్కడ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈయన 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఏదో ఒక నియోజకవర్గం లేదా ఒక ఎమ్మెల్సీగా ఇతను ఎన్నిక కావాలి. వెస్ట్ బెంగాల్ ఈ దేశంలో ఒక జనపనార ఉత్పత్తుల ఫస్ట్. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒక జనపనార ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఇది పశ్చిమ బెంగాల్. ఒక నది ఆధారిత ఓడరేవు ఇక్కడే కలకత్తాలో ఉంది సార్. నది ఆధారిత ఓడరేవు. ఆంధ్రప్రదేశ్ 175,
ఎమ్మెల్యేస్ ఇక్కడే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ మధ్య కొత్తగా సార్ 26 జిల్లాలు ఏర్పడినాయి సార్. ఇక్కడ సార్ అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ దక్షిణ కొరియాకి సంబంధించింది. ఇక్కడే సార్ లంబసింగి ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఎంత చలి ఉంటుందో ఇక్కడ కూడా అంతే చలి ఉంటుంది సార్. ఇక్కడ వంకాయల పాడు, ఈ వంకాయల పాడు గ్రామం సార్ ఇది. సుగంధ ద్రవ్యాల ఈ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిగాంచింది అనంతపురం జిల్లా సార్. విశాఖ అరకులోయ తిమ్స అనే గిరిజన నృత్యం కూడా ఇక్కడే ఉన్నది సార్. తిమ్స్ అనే ఏపీ నుండి లేటెస్ట్ పరంగా ఏ అంశం అంటే నాకు గుర్తు రావాలి. ఏపీ నవరత్న పథకాలు, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఏపీలో ఏర్పడుతున్న కంపెనీలు, ఈ అంశాలపై. అరుణాచల్ ప్రదేశ్ సార్ ఇక్కడ ఎమ్మెల్యేస్ 60 మంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రేమా ఖండు సీఎం, బిడి మిశ్రా గవర్నర్, ఉదయించే సూర్య భూమి సార్. ఉదయించే సూర్య భూమి గతంలో దోర్జీ ఖండ్, ప్రేమా ఖండ్ ఫాదర్, ఈయన కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు వైఎస్ఆర్ లాగా. మన వైఎస్ఆర్ చనిపోయింది బెల్ 430 హెలికాప్టర్ ప్రమాదంలో 2008 సెప్టెంబర్ 2వ తేదీన కర్నూలు జిల్లాలో ఆత్మకూరు మండలంలో పావురాల గుట్ట సమీపంలో. అస్సాం స్టేట్ సార్ ఇది. ఈశాన్య భారతదేశంలో ప్రధానమైన రాష్ట్రం అస్సాం రాష్ట్రం సార్. ఒంటి కొమ్ముతో ఉన్న ఖడ్గమృగాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఖజరంగా నేషనల్ పార్క్ ప్రసిద్ధిగాంచింది. ప్రాచీనమైన చమురు శుద్ధి కేంద్రం దిస్పూర్ కూడా ఇక్కడే ఉంది. ఇదే రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణం కూడా ఇక్కడ జరుగుతుంది. హిమాంత్ బిశ్వేశ్వర్ శర్మ జాతీయ టేబుల్ టెన్నిస్ ఒక బ్యాడ్మింటన్ విభాగానికి చైర్మన్, గీతా మిట్టల్ ఏమో జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్యకి నూతన చైర్మన్గా కొనసాగుతున్న సంఘటన సార్. రేపు 2022 సార్ ఇక్కడ అక్టోబర్ 2వ తేదీన చాలా గ్యారెంటీ బిట్ సార్. జన్ సూరజ్ యాత్ర, జన్ సూరజ్ యాత్ర కార్యక్రమాన్ని ప్రశాంత్ కిషోర్ తమ సొంత రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు. బీఆర్ 243 అసెంబ్లీ స్థానాల బీఆర్ ఈ దేశంలో పేదరికంలో చివరి ప్లేస్ ఉంది. అసలు అత్యధికంగా పేదలు ఉంది ఇక్కడే. లిటరసీ పర్సెంట్లో చివరి ప్లేస్ ఉంది. ఆనాడు షోడశ మధ్య అనే పదాల్లో ఆనాడు మగధ ప్రాంతం బాగా ప్రసిద్ధిగాంచింది. ఆనాడు మగధై నేడు జార్ఖండ్ బీఆర్గా 2గా చీలిపోయిన సంఘటన. ఛత్తీస్గఢ్ 2000 ఇయర్స్ సార్ ఇక్కడ
నవంబర్ 5వ తేదీన ఈ దేశంలో నూతన రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్గఢ్. భూపేష్ బఘెల్ ఒక మిల్లెట్స్ హబ్, తృణధాన్యాల హబ్బుగా నిలబడింది ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో దంతేవాడ, బస్తర్ ఈ ప్రాంతంలో మావోయిస్టుల పెట్టని కోట. ఛత్తీస్గఢ్ 90 అసెంబ్లీ స్థానాలు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. గతంలో రష్యా సహకారంతో నిర్మించిన బిలాయ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉన్నది సార్. గోవా ఈ దేశంలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న యొక్క రాష్ట్రం గోవా. 3702 చదరపు కిలోమీటర్. సముద్ర తీరరేఖ పొడవులో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఇది 36 కిలోమీటర్లు. పనాజీ సార్ అంతర్జాతీయ సినీ వేడుకలకు శాశ్వతమైన వేదిక. 1961 డిసెంబర్ 19న ఆపరేషన్ విజయ్ పేరుతో గోవా నూతనంగా పోర్చుగీస్ వారి నుండి వలస విముక్తి లభించింది. గోవాకు వచ్చేసి 40 అసెంబ్లీ స్థానాలుంటే బీజేపీ 20 స్థానాల్లో గెలుచుకుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సపోర్ట్ చేయడంతో ఈరోజు ఇక్కడ పరిపాలన కొనసాగుతుంది. మళ్ళీ బీజేపీ. ప్రమోద్ సావంత్ బీజేపీ గోవా సీఎం. గాంధీనగర్ సరది ఈ మధ్యన ఏప్రిల్ 21, 22 తేదీల్లో గుజరాత్ రాష్ట్రానికి వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ 1947 తర్వాత ఈ దేశంలో ఒక గుజరాత్ రాష్ట్రాన్ని పర్యటించిన వ్యక్తి ఇతనే సార్. ప్రధానంగా ఒక అహ్మదాబాద్లో కార్మికుల్లో ఒక బుల్డోజర్ కంపెనీ, ఈ బుల్డోజర్ కంపెనీలో వెళ్ళి ఆ కంపెనీ ప్రారంభించారు. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలను సందర్శించారు. ఒక ఏప్రిల్ 20 నాడు గుజరాత్లో జామానగర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో నిర్మిస్తున్న గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ హబ్ కేంద్ర నిర్మాణ శంకుస్థాపనకి ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడోస్ ఎథోనౌ. ఈ ట్రెడోస్ ఎథోనౌ ఈయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సార్.